అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. మీరు సైలెంట్‌గా ఉంటున్నారు. బావుంది. అలా అందరూ ఉంటేనే బావుంటుంది. కానీ వాళ్ళన్నదానికన్నా గూడా రిటర్న్‌లో వాళ్ళంటే ఏదో కోపంలో అన్నారు. అపోజిట్ వాళ్ళు నన్ను ఇలా అంటావా అని చెప్పి ఎక్కువగా వాళ్ళని మాటలు అనేసే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. అలా మనం ఒకరిని మాటలు అనటం కూడా వాళ్ళ కర్మని మనం యాడ్ చేసుకుంటున్నాము అని అంటారు. దీన్ని మీరు ఎలా నమ్ముతారు? నమ్ముతారా ఇలాంటివి? అంటే నమ్మటం అనంటే నేను ఎప్పుడు అలా చేయలేదు కాబట్టి నాకు అలా అయ్యింది అని నేను ఎప్పుడు అనుకోను. కానీ అవతల వాళ్ళు మనల్ని తిట్టిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళకి నాకు ఇలా జరిగింది నిన్నంటే అని చెప్పిన సందర్భాలు ఉన్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది ఎస్ కర్మ రిటర్న్స్ ఉంటుంది. సో ఇప్పుడు అది తొందరగా వెంటనే వచ్చేస్తుంది మనండి కర్మ రిటర్న్స్. ఎప్పుడో పూర్వజన్మలు మళ్ళీ వచ్చే జన్మ ఏం లేవు. సో అందుకనే ఎంత కూల్గా ఎంత ప్రశాంతంగా అవతల మనిషిని నువ్వు హ్యాండిల్ అంటే అసలు నువ్వు కూల్గా ఉన్నప్పుడే అవతల మనిషి ఏ పరిస్థితుల్లో ఉండి మాట్లాడుతున్నాడు, ఎందుకలా మాట్లాడుతున్నాడు, నీ మీద కోపంతోనా లేదంటే అవతల వాళ్ళు ఏమన్నా నీ మీద ఏమన్నా ఇది చేసినప్పుడు దాన్ని అక్కడ పెట్టుకొని చూపిస్తున్నారా ఏంటనేది అసలు మనకు అర్థమవుతుంది. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడే హ్యాండిల్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఒక చిన్న మాటతోని కూడా దాన్ని మనము సాల్వ్ చేసేయచ్చు. వాళ్ళని అక్కడ ఒక చాక్ లాగా అయ్యి అన్నట్టు కూల్ అయిపోతుంటారు. అట్లా కాకుండా ఇది చిన్న ఇది కాదు, తర్వాత కోపం తగ్గాక కూర్చొని మాట్లాడుకోవాల్సింది అన్నప్పుడు వాళ్ళని అట్లా హ్యాండిల్ చేయాలి. ఓకే, అంటే ఖచ్చితంగా మీరన్న నిశ్శబ్దం అనేదే ఇక్కడ మంచిగా వర్క్ చేస్తుంది. అది కానీ చాలా వర్క్ చేస్తుంది. అది చెయ్యడానికి చాలా బ్యాలెన్స్డ్గా అంటే స్థిత ప్రజ్ఞత మాత్రం ఉండాలి, చాలా ఉండాలి. గౌతమి గారు మీరు అలా నిశ్శబ్దంగా ఉండగలగడం కూడా గ్రేట్ కదా. మెడిటేషన్ అంటే పెద్దగా అట్లా కూర్చొని గంటలు అలా ఏం చేయనండి. కాకపోతే నేను నాకు చిన్నప్పటి నుంచి కూడా స్పిరిచువల్ ఇది కాస్త బాగా ఎక్కువ టచ్ ఉంటూ నాకు ఇష్టం. అట్లా భజన్స్ అని అట్లా మా తాతమ్మ గారు గుళ్ళో భజన్స్ పాడేవాళ్ళు. అట్లా ఏంటో తెలియదు నాకు. అంటే పిల్లలు అనగానే ఆడుకోవడానికి దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. అట్లా భజన్స్ అన్నా ఏదైనా పూజలు పునస్కారాలన్నా గుళ్ళల్లో ఏమైనా జరుగుతున్నాయి ముందు అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. ఏదో ఒకటి నాకు చేతనైంది అలా చేయడం, వాళ్ళు చెప్పే అట్లా వినడము. భజన్ని ఆవిడ పాడుతుంటే ఇలా అంత చిన్న ఏజ్ లోనే కళ్ళ నీళ్ళు ఇలా దారాలు అయిపోయాయి అనమాట. అట్లా ఉండేది నాకు. మరి అది నన్ను స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చింది అని ఆ అమ్మవారి దయ అనుకుంటాను అంతా. ఎలా వస్తుందండి నిజంగా ఈ శాంతంగా ఉండే విధానం? భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాలి ఆడవాళ్ళకి అని అంటారు, కానీ పెద్దవాళ్ళు అసలు ఎక్కడండి. పెద్దవాళ్ళు చెప్పడం వరకే కానీ మనం పాటించాలన్నా కూడా ఒక్కొక్కసారి టెన్షన్లకి స్ట్రెస్కి తెలియకుండానే అరిచేస్తూ ఉంటాము. ఎక్కడో చిరాకు తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ మీద చూపించేస్తూ ఉంటాము. ఎట్లా బ్యాలెన్స్ చేయొచ్చు అంటారు? మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? డెఫినెట్గా నాకు అట్లా కోపం వచ్చింది అని అంటే నేను ఏం చేస్తానంటే, కోపం వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడతామో మనకు తెలియదు కదా. అసలు నేను మాట్లాడాను. అందుకే వాళ్ళతో 2 రోజులు అసలు మాట్లాడను నేను. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది మొన్న జరిగిన సిచ్యువేషన్ కి దానికి అమ్మకి కోపం వచ్చింది. మా హస్బెండ్ తో అయినా సరే నేను ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి కోపం వచ్చినప్పుడు అసలు నేను డిస్కషన్ అనేది పెట్టుకోను. నాకు అది మేబీ చిన్నప్పటి నుంచి కూడా నాకు గొడవలు అలాంటివి, ఇంట్లో డిస్కషన్స్, ఒకళ్ళని ఎప్పుడు దాన్ని ఏమంటారు నువ్వు అలా అని చేస్తావు, అది అసలు నచ్చదు నాకు. ఎప్పుడన్నా ఇంట్లో చిన్న ఏమన్నా డిస్కషన్స్ అయితే నేను వెళ్ళి మేడ మీద కూర్చున్న దాన్ని చిన్నప్పుడు నాకు తెలుసు, అవన్నీ గుర్తున్నాయి. సో నేను అది ఎందుకు నా పిల్లలతో నేను చెయ్యాలి, మా హస్బెండ్తో అయినా చెయ్యాలి. వాళ్ళ కోపం వచ్చినప్పుడు కామ్గా ఉండి వాళ్ళ కోపం తగ్గిన తర్వాత అప్పుడు ఎస్ నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది అని అప్పుడు డిస్కస్ చేసుకొని దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది ప్రతి సమస్యకి. అంతేగాని అరుచుకున్నాం అనుకోండి అది ఇంకా పెద్దగానే అవుతుంది, కానీ అది తగ్గదని నా అభిప్రాయం. నిజంగా మంచి ఆలోచన. ఆచరిస్తేనే ఇంత అనుభవంలోనే ఇంత మంచి విషయాలు బయటకు వస్తాయి నిజంగా. అంటే మా వాళ్ళ ముగ్గురుతోనే కాదు, ఎనీ కండిషన్స్ చాలా ఇది నాతో అవ్వది అన్న సిచ్యువేషన్స్ లో కూడా చెవులన్నీ ఇట్లా వేడిగా అయిపోయి అట్లా అవుతుంది ఒక్కొక్కసారి మనకి.
అట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా నేను చాలా కూల్ గా హ్యాండిల్ చేసిన ఇవి నాకు తెలుసు. ఓకే. ఖచ్చితంగా మనం కూల్ గా ఉంటే అవతల మనుషులు ఖచ్చితంగా ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా మనల్ని చూసే ఇది వాళ్ళకి దృక్పథం మారుతుంది. ఇంకొకసారి మనల్ని ఒక మాట అనాలన్నా కూడా ఆలోచిస్తారు. Appreciate కానీ చేయాలి. కర్మ అనేది ఒకటి ఉంది అంటారు కదండి. అంటే మనం గత జన్మలో ఏదైతే చేశామో పాప పుణ్యాల ఫలితము, దాన్ని బట్టి ఈ జన్మలో నీ ప్రతి కదలిక నీ చేతిలో ఏమీ లేదు, తలరాత రాసేసాడు భగవంతుడు అంటారు. మరి పేరెంట్స్ చేతిలో మాత్రం ఏముంది? ఈ రకంగా ఆలోచిస్తే అది నిజంగా అసలు ఏది నిజము, అది నిజమా, ఇది నిజమా, మన చేతుల్లో ఉందా నిజంగా పిల్లల భవిష్యత్తు? ఇలాంటి ఒక క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరిలో వస్తుంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? వస్తుంది. కాకపోతే ఏంటంటే అఫ్ కోర్స్ అయ్యుండొచ్చు. మనది ఏ నిమిషము మన చేతుల్లో లేదు. నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో మీకు తెలియదు, నాకు తెలియదు. అవును. అంతా భగవంతుడి దీని మీద ఆధారపడి ఉంటుంది. ఆయన లీలలన్నీ. అంతే. బట్ కాకపోతే ఏంటనంటే మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. జస్ట్ నా పిల్లల్ని నేను పట్టించుకొని నా పద్ధతుల ప్రకారం, మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం, నా కుటుంబానికి తగ్గట్టుగా నేను పెంచుకున్నాను. అసలు ఫస్ట్ మనకే ఒక ఇది ఉండదు. పడుకుంటే అవే భయాలు, ఏమవుతుందో అన్నలాగా ఉన్నాం అనుకోండి. సరే నెక్స్ట్ ఏమవుతుంది అనేది దేవుడికి వదిలేద్దాం పోనీ. ఇట్లా స్పిరిచువల్ గా తీసుకుంటే మనం చేయాల్సిన, ఇప్పుడు నీ కర్తవ్యం నువ్వు చెయ్యి, నేను చేయాల్సింది నేను చేస్తాననే కదా కృష్ణ పరమాత్మ మనకు చెప్పారు. సో మన కర్తవ్యం మనం చేద్దాం. మన కర్తవ్యంలో మనం తప్పులు లేకుండా మాక్సిమం వీలైనంత వరకు మనం చేయగలిగితే ఆ తర్వాత భగవంతుడి మీద వదిలేద్దాం. ఆయన చూసుకుంటారు. మంచి కర్మ చేసినప్పుడు, అంటే ఇప్పుడు పూర్వజన్మ సుకృతాలు ఉన్నాయి అనుకోండి, పాప సంచితాలు, దానికి రిలేటెడ్ మనం అనుభవిస్తున్నాము అని అంటే, ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా, ఇప్పుడు కూడా ఎందుకు నేను మంచిగా ఉండాలని ఇప్పుడు కూడా నువ్వు అదే పని చేసావు అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక జన్మ ఉంటుందేమో, మళ్ళీ అప్పుడు ఆ జన్మలో కూడా నువ్వు అనుభవిస్తావా? సో ఇప్పుడైనా నువ్వు ఈ పాప సంచితాలు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అంటే, జస్ట్ నువ్వు అలా చేస్తే ఇప్పుడు ఇలా వస్తుంది కాబట్టి ఇప్పుడన్నా నువ్వు మంచిగా చెయ్యి ఉండి నెక్స్ట్ దీనికన్నా మంచిగా చూసుకునేలాగా రియలైజ్ అవ్వు అని చెప్పేసి దేవుడు మనకి చెప్తున్నాడేమో అని అనుకొని మనం రియలైజ్ అవ్వాలి. అవును. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.